వీఐపీ దర్శనాల విషయంలో నేను అనేక సార్లు ప్రస్తావించా. అది రద్దు చేసేయాలి అంటారు. అది సాధ్యం కాదు. ఈవెన్ పాత రోజుల్లో కూడా డొనేట్ చేసినటువంటి వాళ్ళకి లేదా ఊరి పెద్దలని సాదరంగా ఆహ్వానించడం అన్నది గుళ్ళల్లో ఉన్నటువంటి ఒక సంప్రదాయం. అయితే ఇప్పుడు వీఐపీలుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ నిజంగా ఆ స్థాయి వీఐపీలా కాదా అన్నది చర్చించడంలో తప్పులేదు. కానీ టోటల్ వీఐపీ దర్శనాలు అనేది రద్దు చేయడం సాధ్యం కాదు వ్యవస్థీకృతమైనటువంటి దాంట్లో ప్రజాస్వామ్యంలో అన్నది నేను అనేక సార్లు ప్రస్తావించాను. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే విషయం చెప్పింది. దేవాలయాల్లో వీఐపీ దర్శనానికి ఎక్కువ ఫీజు వసూలు చేయడం, కొన్ని వర్గాలకు దర్శన సమయంలో ప్రత్యేక గౌరవ మర్యాదలు కల్పించడం మీద దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీని మీద సమాజం ఆలయ యాజమాన్య నిర్ణయం తీసుకోవాలి తప్ప కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. దర్శనానికి వచ్చిన కొందరికి ప్రత్యేక గౌరవం ఉండకూడదన్నదే మా అభిప్రాయం కూడా. అయితే కోర్టు ఈ అంశం మీద ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోదు. ఇది 32వ రాజ్యాంగ అధికరణం పరిధిలోకి వచ్చే అంశం కాదు అని న్యాయమూర్తులు చెప్పారు. దేవాలయ దర్శనంలో ప్రత్యేక గౌరవాలు అందించడం రాజ్యాంగంలోని 14-21 అధికరణాల్లో పేర్కొన్న సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధం అంటూ వేసినటువంటి పిటిషన్ సందర్భంగా ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.